హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్. పచ్చళ్ళు అంటే ఎప్పుడు టమాటా పచ్చడి, వంకాయ పచ్చడి కాదండి. ఒకసారి ఇట్లా పచ్చిమిర్చి పచ్చడి కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా నాన్నమ్మ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసింది. ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే ఇట్లా కలయి పెట్టుకుని సాయమినపప్పు వేసుకోవాలి. దాన్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించాలి. చూస్తున్నారు కదా, చూసిన విధంగా అయితే మంచిగా వేపాలి. ఇట్లా వేగిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే కళాయిలో ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి పీసెస్ దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ ఎక్కువ వేయాలని చెప్పా కదా, వేస్ట్ అయిపోద్ది అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే లాస్ట్లో మీకే తెలిసిద్ది ఎందుకు యూజ్ అయ్యిద్ది అనేది. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అది ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అట్లా మంచిగా సర్వ్ చేసేసుకున్నాక మేమైతే మా నాన్నమ్మ ఎప్పుడు స్టార్ట్ చేసిద్దా అని చెప్పి చూస్తున్నాము. ఇట్లా వేయించిన సాయమినపప్పుని మంచిగా దంచుకోవాలి. ఇట్లా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం కల్లుప్పు వేసుకోండి. మంచిగా దంచేసేయండి. ఇట్లా దంచిన తర్వాత చింతపండు, నానబెట్టిన చింతపండు గుజ్జు వేసుకోవాలి. చూసారు కదా, మేమైతే వేసుకొని మంచిగా దంచేస్తుంది మా నాన్నమ్మ. చింతపండు మొత్తం మిక్స్ అయిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలి. ఎంత వెల్లుల్లిపాయ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. వెల్లుల్లిపాయ వేసుకుని దంచుకున్న తర్వాత మేమైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇట్లా కట్ చేసుకుని దంచేసుకున్నాము. ఇందాక పక్కకి తీసిన పచ్చడి ఉంది కదా, అది అయితే మిక్స్ చేసేసుకున్నాము. ఈ ఆనియన్స్లో మంచిగా దంచుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా మిర్చి ఆయిల్ ఎందుకు యూజ్ అయ్యిద్దని, అది ఇప్పుడు ఇట్లా పచ్చళ్ళలోకి వేసుకోవాలండి. ఇది వేస్తేనే టేస్ట్. ఇదే వేయాలా అంటారా, ఇదే వేయాలి. పచ్చి నూనె అయితే వేయకూడదు. ఇట్లా మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. నెక్స్ట్ మా నాన్నమ్మ అయితే మంచిగా దాంట్లో కలిపేస్తుంది అన్నాన్ని. ఎప్పుడెప్పుడు మాకు పెట్టిద్దా అని చెప్పి చూస్తున్నాము. మంచిగా పెట్టేసింది. ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఇంకెందుకు లేట్, ట్రై చేసేసేయండి.